తోట శంకర్రావు గారి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల మహాన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భద్రకాళి గుడి ఎదురుగా ఉన్న కీర్తి గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. స్వామి శరణం. మేము ప్రతి 15 ఆగస్టుకు ఫెస్టివల్స్కు భద్రకాళి గుడికి వస్తాము. ఇక్కడ వీళ్ళు అయ్యప్ప స్వామి నేను కూడా మాల వేసుకున్నా. నేను వీళ్ళను గత 30-40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నా. ఓనం భక్త బృందం అని ఇక్కడ శంకర్రావు గురుస్వామి అని పెద్ద మనిషి ప్రతి సంవత్సరం ఇట్లా బ్రహ్మాండంగా అన్నదానం చేయిస్తాడు. అందరం ఇక్కడికి వచ్చి తినిపోతాం. ఇది మాకు ఎంతో సంతోషం. బ్రహ్మాండమైనటువంటి భోజనం అయ్యప్పలకు అందరికీ సహపంక్తి భోజనం లాగా అయ్యప్పలు, నానయ్యప్పలు అందరూ కూడా ఇక్కడ కలిసి తింటాము. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో గత 40 సంవత్సరాల నుంచి ఈ ఓణం పండుగ సందర్భంగా వరంగల్లో మహాన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం 15 ఆగస్టు రోజు, ప్రత్యేకంగా 15 ఆగస్టు రోజు గత 45 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములతోటి నిర్వహించబడుతున్నారు. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా చాలా సంవత్సరాల నుండి ఓణం అనేటువంటి ఈ సీజన్కు ఒక ప్రత్యేకత ఉందండి. దాదాపుగా వరంగల్ కాజిపేట హనుమకొండలో ఒక 200 నుంచి 500 మంది వరకు అయ్యప్ప మాలలు వేసుకొని చాలా ఐకమత్యంగా ఉండడం ఈ ఓణంలో ఉన్నటువంటి ఒకే ఒక స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీకి ముఖ్యంగా మూలకారకుడు ఎవరు అంటే మాకు తెలిసి దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప దాంట్లో పాటలు పాడడం. నా పేరు అమర్ స్వామి. ఈ ఓణంలో శంకర్రావు గురుస్వామి గారు మా అందరికీ ఓణంలో గురుస్వామి. వీరి శిష్య బృందం తర్వాత మిగిలిన భక్తులందరూ కలిసి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మహాన్నదాన కార్యక్రమాన్ని అతి ఘనంగా దాదాపుగా 2000 నుంచి 5000 మందికి ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి సంకోచం లేకుండా అన్నదానం చేయడం ఈ ఓణం భక్త బృందం యొక్క ప్రత్యేకత. దీనికి ముఖ్య కారణం మా శంకర్రావు గురుస్వామి మరియు వీళ్ళందరి మిత్రబృందం, శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అన్నదాన ప్రభువే. గత 42 సంవత్సరాలు ఇప్పటి కంటిన్యూగా ఈ అన్నదానం కార్యక్రమము మా గురుస్వామి, మా దైవజ్ఞులైన శంకర్రావు స్వామి ఆధ్వర్యంలో మరియు మన అశోక్ గారి ఆధ్వర్యంలో, పుణ్య ఆధ్వర్యంలో, నాగేశ్వర ఆధ్వర్యంలో మరియు దాదాపుగా ఆయన అయ్యప్ప స్వాములను ఇప్పటి వరకు దగ్గర 2-3 వేల మందిని పైగా అయ్యప్ప స్వాములను ఆయన అండర్లో మాలలు వేసుకోవడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టం వచ్చినా కూడా నేనున్న అయ్యప్పలందరినీ కూడా ఆయన వెనుక ఉండి అయ్యప్ప గుడికి ఎక్కే వరకు కూడా వీళ్ళందరినీ క్షేమంగా ఇప్పటికీ బస్సులు పెట్టి, ట్రైన్లు కానీ బస్సులు కానీ 2-3 నెలల ముందే టికెట్ బుక్ చేసి ఈ అయ్యప్ప స్వాములను తీసుకుపోవడం ఆయన కృప వల్ల, ముఖ్యంగా మా గురుస్వామి కృప వల్ల మేమందరం కూడా క్షేమంగా పోయి ఇప్పటివరకు ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలు ఈ అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల కిందట కూడా అన్నదానం పెద్ద ఎత్తున మేము జరుపుకున్న సమయంలో ఇదే ప్లేస్లో పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షం పడ్డంగా కూడా ఈ అన్నదానం ఆపవద్దు అనేది ఉండొద్దనే ఉద్దేశంతో మా భక్త బృందము మరియు మా గురుస్వామి ఆధ్వర్యంలో ఆల్రెడీ దాదాపుగా ఈ ఏరియా మొత్తం మునిగిపోయినా కూడా వీళ్ళందరూ ఎంతో కష్టపడి ట్రాక్టర్లో ఎక్కించుకొని మొత్తము ముంపుల గురైన ప్రాంతాల్లో అయ్యప్ప బృందం అందరం పోయి సేవ చేయడం జరిగింది. ఆ సేవకు గుర్తించి పోయిన కలెక్టర్ గారు మా గురుస్వామి గారికి అందరికీ కలిపి సర్టిఫికెట్ అందడం జరిగింది.